First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి దీపావళి తర్వాత కార్తీక మాసం మొదలు. కార్తీక మాసం అంతా కూడా విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ మాసం యొక్క విశిష్టత ఏటా ఏటా వచ్చే కార్తీక మాసం, ఏటా ఏటా వచ్చే వినాయక చవితి చేసాం, పెద్దల రోజులు చూసాం, అమ్మవారిని 10 దినాలు సేవించాం, దీపావళి పండగ అవగొట్టాం. ఇక ఈ నెల రోజుల పర్వదినాలు పరమేశ్వరుడికి అంకితం చేస్తూ కార్తీక దామోదరుణ్ణి తలుచుకుంటూ కుదిరినంత దానము, స్నానము, దానము, ఉపవాసము, పురాణ శ్రవణము, దీపారాధన, ఇవి విశేషమైనవి. స్నానం, దానం, దీపం, దానం, ఉపవాసం, ఇవి ముఖ్యం. పురాణ శ్రవణం అవకాశం హాయి ఇప్పుడు సులువుగా ఉంది, ఇదివరకటి అంత కష్టం కాదు. అవునండి, అది అన్నిటికంటే సులువు పురాణ శ్రవణమే. అది బాగా కుదురుతుంది. ఏదైనా చెయ్యొచ్చు, అన్నీ చెయ్యొచ్చు, అన్ని రోజులు చేయొచ్చు. ఒక్కరోజు చేసినా చాలు, మానకుండా చేయాలి. ఓకే. కార్తీక పురాణం మొత్తం అంతా కూడా ఈ 30 రోజులు పాటించండి. పోని 4 సోమవారాలు, ఓ పౌర్ణమి, 2 ఏకాదశులు, 4, 1, 5, 2, 7, ఈ 7 రోజులైనా పాటించండి. పోని కనీసం 4 సోమవారాలు, పోని ఒక్క సోమవారం, పోని ఒక్కరోజు, ఏదైనా ఒక్కరోజు కార్తీక మాసంలో నువ్వు ఒక్కరోజు 4 బిల్వదళాలు తెచ్చి పరమేశ్వరుడి మీద పెట్టి ఒక చిన్న చెంబుడు నీళ్లు, లేదా 3 ఉద్దరణలతో 3 చెంచాల నీళ్లు స్వామివారి మీద వేసి అభిషేకం చేసి ఒక నమస్కారం చేసుకుంటే చాలు. సాధారణంగా మనకి చెప్తారు, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. విష్ణువుకి ఎంత అలంకారం చేసినా చేయించుకుంటాడు. నువ్వు ఇంకా పువ్వులు పెట్టు, ఇంకా అలంకరించు, ఇంకా సొమ్ములు పెట్టు, ఇంకా పట్టుపట్టలు కట్టు, ఎన్ని కట్టినా ఆయన ఇంకా చేయించుకుంటాడు. ఆయనకు అది ఇష్టం. పరమేశ్వరుడికి అభిషేకం చాలు. అభిషేక ప్రియుడు. ఈ అభిషేకంలో నువ్వు పంచామృతాలు చేస్తావా, కొబ్బరి నీళ్ళు చేస్తావా, ఫలరసాలు, ఎన్నో రకాల ఫలరసాలు చేస్తావా, ఏమీ లేదు. ఒట్టి నీళ్లు, గంగోదకం తెస్తే మరీ సంతోషం. లేదు, చెంబులో నీళ్లు, మంచినీళ్ళు, శుభ్రమైన జలంతో నమస్కారం చేసుకుని అభిషేకం చేసినా చాలు, సంతోషిస్తాడు. చాలంటే నువ్వు అన్నిటికీ శక్తి కలిగి ఉండి ఈ ఓటే చేస్తావు, చెంబు నీళ్ళు పోసి ఊరుకో, చాలే నీకు ఇది అనమని కాదు. నీకు ఏ అవకాశము లేకపోతే ఇంత చిన్న క్రియ అయినా భగవంతుడిని సంతోషపెట్టచ్చు. దాంతో ఏదైనా చేసుకోవచ్చు. ఈ తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వాపీకూప తటాకాదుల్లో ద్రవ రూపంలో గంగా నది ఉంటుంది. ఓకే. అన్ని భూ సంబంధమైన జలాల్లోనూ, అంటే చెరువులు, దొరువులు, దిగుడు బావులు, మామూలు బావులు, ఈ కింద నుంచి నీరు వచ్చేందుకు ఉన్నాయి కదా మనకి బోర్వెల్స్, వాట్లల్లో పాటు నదులలో, సెలయేళ్లలో కూడా గంగ ద్రవ రూపంలో ఉంటుంది. ఈ మాసంలో ఏం చెప్తారంటే తైలే లక్ష్మి జలే గంగా అని. తైలంలో ఏమో లక్ష్మీదేవి ఉంటుంది, నీళ్లలో ఏమో గంగా నది ఉంటుంది. లక్ష్మి విష్ణు ప్రీతికి, గంగ శివప్రీతికి. శివప్రీతి కోసం స్నానం. మనం ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేము. ఇళ్లలో నీళ్లుగా స్నానం చేస్తే కళ్ళుతో స్నానం సమానం అని చెప్తారు. మనకు అవకాశం లేదు, నదులకి చెరువులకి వెళ్ళలేము, అపార్ట్మెంట్లలో ఉన్నాం, 14వ అంతస్తు, ఎక్కడి నుంచి మనకు డైరెక్ట్గా నీరు వచ్చేది లేదు, ఓవర్ హెడ్ ట్యాంకే దిక్కు. హరగంగే అని జ్ఞాపకం చేసుకుని గంగని తెల్లవారుజామునే స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది. ఇవన్నీ అమెండ్మెంట్లే కానీ నువ్వు ఇలా చేసేయి అని కాదు, చెయ్యొచ్చు. ఇంకా తప్పనప్పుడు, కుదిరినప్పుడు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఏ దారిలో కనపడినప్పుడు, ఎక్కడైనా ఒక నదో చెరువో కనపడితే ఒక మునిగితే అందులో మంచిది, అవకాశం లభిస్తే మన కుదిరికని బట్టి. అన్ని రోజులు ఏ గోదావరికో, కృష్ణకో, కావేరికో, తుంగభద్రకో వెళ్ళి స్నానం చేయగలిగే అదృష్టవంతులు ఉంటే మరి మంచిది. మనకు అది లేదు, ఏదో నుయ్యి ఉంది, పోనీ. ఏ అవకాశం లేతే హరగంగే, గంగే చేమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ నీళ్లలోనే ఈ అమ్మతల్లుడు, నదీమతల్లుడు అందరూ ఉన్నట్టుగా భావించి హరగంగే అని జ్ఞాపకం చేసుకుని పరమేశ్వరునికి సంబంధించింది గంగ, నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అయితే ఏంటంటే ఈ నెల రోజులు స్నానం విశేషం చేయ. కార్తీకంలో స్నాన విధి చాలా విశేషమైంది. తెల్లవారుజామున ఇందులో శిరస్నానం ముఖ్యం.
ఓకే. శిరస్నానం అంటే మనం ఆ నదుల్లో ఎక్కడైనా మునిగేటప్పుడు శిరస్సు, ఆడవాళ్ళకు కూడా ఓకే. ఒక్కసారి వెళ్ళాం మనం నదికి, శిరస్నానం, తల ముంచండి ఒక్కసారి చాలు. ఈ పురుషులకి తల స్నానము, శిరస్నానము, స్త్రీలకి కంఠస్నానమే చెప్పబడింది. ఆడవాళ్ళు కూడా నెత్తి మీద నీళ్లు పోసుకోవాలని అనుకోవద్దు, నీళ్ళంతా కూడాను. పోసుకోక్కర్లేదు. పర్వదినాలలో తలకి పోసుకుంటే సరిపోతుంది. మామూలు రోజుల్లో చిటికెడు పసుపు రాసుకుని స్నానం చేయండి, మంచిది. తెల్లవారుజామునే స్నానం చేయటం. ఇంట్లో శివారాధన, శివారాధన మీకు ఏ అలవాటు ఉంటే అది, విష్ణువారాధన మీ ఆరాధన చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం తప్పకుండా. దీపం తర్వాత దేవాలయ దర్శనం చాలా విశేషంగా చెప్తారు కార్తీకంలో. శివకేశవుల్లో ఎవరిని చూసినా మంచిది. విష్ణువాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళటం, శివాలయంలో సేవించుకోవటం, ఏదైనా సేవ చేయటం, లేదా ఒక దీపారాధన చేయటం. ఆలయాల్లో దీపారాధనలు చేసుకుంటాం కదా, ప్రదోషంలో సాయంకాలం పూట కనుక విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని చెప్తారు. దీంతో పాటు ఉపవాసాలు. ఈ ఉపవాసం ఎట్లా చేస్తాము? కార్తీక నక్తాలు అనే ఒక విధానం ఉంటుంది. నక్తాలు అంటే ఈ కార్తీక పురాణంలో ఒక 5-6 రకాలు చెప్తారు. పురాణం చెప్పినప్పుడు ఆ వివరం చెప్తా. సాధారణంగా అందరూ చేయగలిగేది ఏంటంటే, పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయొచ్చు నెలంతా, మీకు శక్తి ఉంటే. పగలేదో అంత పలహారమో 2 పళ్ళు నోట్లో వేసుకుని అవి కూడా స్వామివారికి నివేదించి తీసుకుంటే ఇంకా మంచిది. సాయంత్రం చుక్కలు చూశాక భోజనం చేసేయచ్చు. ఇలా చేయొచ్చు ఒకటి. లేదా కేవలం పర్వదినాల్లో పగలు ఉపవాసము, రాత్రి భోజనం. ఏమున్నాయి పర్వదినాలు? 4 సోమవారాలు, ఒక పౌర్ణమి. ఈ 5 రోజులు పగలు ఉపవాసం, రాత్రి భోజనం. ఏకాదశిలో 2 పూటల మొత్తం రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి నాడు పారణ చేయాలి, అది విధి. ఇంత మాత్రం ఉపవాసాలు చేయొచ్చు. మీ వీలు ఓపిక, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు. గర్భవతులు కానీ, బాలింతలు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులకి కానీ ఉపవాసాలు చెప్పబడలేదు. ఓపికమంతులు, ఆరోగ్యం సహకరించే వాళ్ళు, మందులు మాకులు వ్యవహారాలు ఏమీ లేని వాళ్ళు ఉపవాస దీక్షలోకి వెళ్ళొచ్చు. మిగిలిన వాళ్ళ ఉపవాసం అంతా భగవన్నామ స్మరణే ఉపవాసం. పిల్లలతోటి కూడా ఓం నమ శివాయని పంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తే మంచిది. ఏది కుదిరితే అది చేసుకోండి. అయితే ఇప్పుడు ఇందులో ఈ కార్తీకంలో ప్రత్యేకంగా దీపదానము చాలా ప్రత్యేకమైంది. దీపాన్ని వెలిగించిన దీపాన్ని ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానం చేయటం, ఇంకా వేరే ఎవరికి కాదు, బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానికి ఒక మంత్రం ఉంటుంది. మరి ఆ దీపదాన మంత్రం చెప్పించుకుని దీపాన్ని ఇవ్వచ్చు. మీరు అది వెండి దీపాన్ని ఇవ్వచ్చు, మట్టి ప్రమిదని ఇవ్వచ్చు, ఇత్తడి రాగి ఏదైనా లోహంతో చేసినవి ఇవ్వచ్చు. లేదా ఒట్టిగా పిండి దీపారాధన చేస్తామా బియ్య పిండితోటి, ఆ దీపారాధనని కూడా అమంత్రకంగా దక్షిణ తాంబూలాదులతోటి దానం చేసుకోవచ్చు. దీపదానం చాలా మంచిది. అయితే ఇది చలికాలం కాబట్టి నువ్వుల దానం చేస్తుంటే మంచిది. పాలు, పెరుగు, నెయ్యి, ఈ 3 దానాలు చాలా మంచివి. ఇవి ఎవరికైనా ఎవరికైనా. వెచ్చని బట్టలు, చలికాలం కాబట్టి దుప్పట్లు, కంబళ్ళు అలాంటివి దానం చేసుకుంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది, మంచిది. పిల్లలు ఏవైనా పాత బట్టలు అవి ఇచ్చేస్తారు కదా, ఈ పాత బట్టలు ఇచ్చేటప్పుడు ఒక కొత్తది ఏదైనా కొని ఇవ్వండి. వాటితో పాటు ఒక కొత్తది వస్తువు కనుక కొనేసి ఈ చలికాలం అంతా వాళ్ళ ఒంటి వెచ్చదనం, వాళ్ళు వేసుకున్నవాడు అనుభవించే సౌఖ్యము మీ పుణ్యపు ఖాతాలో పడుతుంది. మనం చూడు చలిగా ఉంది, వెచ్చగా ఏదైనా వేసుకున్నాం అనుకో, శరీరానికి ఒక సంతృప్తి కలుగుతుందా, అది మనకి ప్లస్ అనమాట. ఏవైనా మా దారులలో కనపడే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఆహార దానం చాలా విశేషం. ఈ పగలు ఉపవాసం ఉంటాము, సాయంకాలం ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళని మన ఇంటికి భోజనం పిలవచ్చు. ఇలా ఏదైనా చేయొచ్చు. కొన్ని పర్వదినాలు ప్రత్యేకంగా మన బలిపాడ్యమి, తర్వాత ఏమో భగినిహస్త భోజనము, ఇలాంటివి ఉన్నాయి కదా ప్రత్యేకమైనవి. ఇవి తర్వాత వనభోజనాలు ఒకటి ప్రత్యేకంగా. కార్తీకంలో ఏం చేస్తారు, సాలగ్రామ ఆరాధన విశేషంగా చెప్పబడుతుంది. ఇది మనకి ఎక్కడైతే ఉసిరి చెట్లు ఉన్న తోటల్లో అక్కడికి వెళ్ళి బంధుమిత్రులతో పాటు, స్నేహితులతో పాటు వనభోజనాలు, చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద సాలగ్రామ ఆరాధన చేసుకుని అందరితో కలిసి సామూహికంగా భోజనం చేయటం వల్ల కూడా చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఏటా చేస్తాం మనం, ఇట్లాగే ఏటా చేస్తాము, ఏటా చెప్పుకుంటాము, మళ్ళీ కొత్తగా చెప్పుకుంటాం. కానీ ఎవరెవరికి ఏ అవకాశం ఉన్నా ఆయా పర్వదినాలలో ఎంత చేయాలో అంత చేసి, కనీసం చేయగలిగినంతైనా చేసి, ఈ కార్తీక మాసం తాలూకు ప్రత్యేకత వల్ల మనకి లభించేటటువంటి మంచిని ప్రతి వాళ్ళు సంపాదించుకోవాలి.
మీరు దీపాలు పెట్టుకోండి, ఇంకోటి చేయండి, ఏదైనా సరే. పౌర్ణమి నాడు 365 వెత్తులు వెలిగిస్తాము. క్షేత్ర దర్శనం చాలా విశేషం. ఎక్కడైనా నదీ స్నానము, కార్తీక పౌర్ణమికేమో సముద్ర స్నానము చాలా విశేషంగా చెప్తారు. అవును. ఈ నెలలో ఒక సముద్ర స్నానం, ఒక నదీ స్నానం కుదిరితే, అవకాశం ఉంటే కనుక ఇది కూడా చేయొచ్చు. ఎన్ని అయినా చేయొచ్చు జయ. తర్వాత వీటితో పాటు చాలా ప్రత్యేకమైన విషయం ఇంకొకటి చెప్తా. పురాణ శ్రవణం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా 30 రోజుల పాటు మీరు ప్రతిరోజు పురాణ శ్రవణం చేయాలి. చెయ్యొచ్చు. చేస్తే చాలా మంచిది. మీకు సులువుగా దొరికే అవకాశం ఏంటంటే, సుమన్ టీవీలో మేము ఇప్పటికి 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కార్తీక పురాణం అందిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొత్తగా మళ్ళీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం అందిస్తాము. 4 వేళలా అన్ని ఛానల్స్ లోనూ కార్తీక పురాణం లభిస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. మళ్ళీ వచ్చే ఇవాళదే రేపు మళ్ళీ వినకుండా రేపటిది రేపు, ఏ రోజు ఆ రోజు వినేలాంటి ఏర్పాటు ఉంటుంది. కొద్దిగా సమయం చూసుకుని మీకు అవకాశం ఉన్న సమయంలో కార్తీక పురాణ శ్రవణం కూడా చేయండి. పురాణ శ్రవణం చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు, పనులన్నీ చేసుకున్నాక వినచ్చా, అలా వినచ్చా అని. అమ్మ, శ్రద్ధగా వింటే ఫలితం బాగుంటుంది. పూజ అయిపోయాక కాసేపు పావు గంట 20 నిమిషాలు, అంతకంటే ఏముండదు కదా, ఆన్ చేసుకుని వింటే మంచిది. ప్రయాణ సమయంలో వినచ్చు. పడుకుని విందాము అలాంటివి చేయబోకండి. కాసేపు రిలాక్స్ అయ్యి మంచం మీద పడుకుని, సోఫాలో పడుకుని పురాణ శ్రవణం అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇవి ముఖ్యం, మనకు పుణ్యం కలిగించేది కదా. ఒక్కరవ శ్రద్ధ వహించి గనక వింటే ఫలితం బాగుంటుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి. పురాణం విషయంలో మాది గ్యారంటీ. మిగిలినవన్నీ మీరు మీ పుణ్యం మీరు సముపార్జన చేసుకోవాల్సిందే. రైట్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.